శాసనసభ శాసన మండలి సభ సాక్షిగా ఈ కూటమి నాయకులు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారంటే, మేము అడిగిన క్వశ్చన్, గవర్నమెంట్ హాస్టల్స్లో ఈ మధ్యకాలంలో గడిచిన 20 నెలల్లో ఎక్కడన్నా ఆహారం కల్తీ కానీ లేకపోతే ఆహారం పాయిజన్ వల్ల ఏదైనా విద్యార్థులు ఇబ్బంది పడ్డారా అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలల్లో ఎటువంటి ఆహారం వల్ల పిల్లలు ఇబ్బంది పడలేదు, హాస్టల్లో పిల్లలందరూ చాలా బాగున్నారనేసి సాక్షాత్తు శాసనసభ శాసన మండలి సభ సాక్షిగా ఆన్సర్ చేయడం జరిగింది. కానీ ఇదే కూటమి సంబంధించిన రాష్ట్ర హోంమంత్రి గారు ఒక హాస్టల్కు విజిట్ చేసినప్పుడు అక్కడ అన్నం తినేటప్పుడు ఒక బొద్దంకి వస్తే మేము చెప్పినాం, నారావారి బొద్దంక భోజనం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ భోజనం చేసే భోజనంలోనే నారావారి బొద్దంక భోజనం వస్తే ఇది చూసి దీని గురించి స్టేట్మెంట్ చెప్పి ఆ వీడియోలు కూడా పాత్రికేయుల మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇంత పబ్లిక్గా ఉన్నా కూడా శాసనసభ శాసన మండలి సాక్షిగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం జరిగింది. కానీ మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమం పెట్టి ప్రతిరోజు ఒక మెన్యూ పిల్లల కోసం పౌష్టికరంగా ఆహారం ఇవ్వాలని చెప్పి ప్రతిరోజు ఒక మెన్యూ పెట్టి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని ఇట్లా ప్రతిరోజు ఒక మెన్యూ పెట్టి పౌష్టికరమైన ఆహారం మేము పెడితే ఈరోజు నారావారి బొద్దంక భోజనం అని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. సాక్షాత్తు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఒక 2-3 హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. నేను సుమారు గడిచిన ఒక 3 నెలల ముందేమో ఒంగోలులో ఒక బీసీ హాస్టల్ విజిట్ చేస్తే అక్కడికి వెళ్తే సుమారు 150 మంది పిల్లలు ఆ హాస్టల్లో ఉండడం జరిగింది. అక్కడ పోయి నేను వాళ్ళు ఏం తింటున్నారు ఏమని చూస్తే ఉడకని అన్నము, నీళ్ళ మాదిరి పప్పు, అసలు భోజనం అనే అది కానే కాదు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా జ్వరం కానీ జలుబు కానీ ఏదైనా వస్తే వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడతారో చూస్తే అన్ని ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఆ రోజు వాళ్ళ హాస్టల్స్ దొరికినాయి. ఆ రోజు పాత్రికేయుల మిత్రుల సాక్షిగా ఆ మెడిసిన్స్ అంతా ఓపెన్ చేసి ఇవి వీళ్ళు ఇస్తున్నారు, ఈ ఎక్స్పైరీ మెడిసిన్స్ పిల్లల కోసం వాడుతున్నారు, ప్లస్ ఇది భోజన క్వాలిటీ అని చెప్పి మేమందరం ప్రెస్ ద్వారా పబ్లిక్ తెలియజేయడం. కానీ ఈరోజు శాసనసభ శాసన మండలి సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వం పేద పిల్లల జీవితాలతో ఆడుకుంటూ అది ప్రశ్నిస్తే అది ఏమీ లేదని సమాధానం చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా ఈ పిల్లల ఉసురు వీళ్ళకు తగులుతుందనేసి మరొకసారి ఈ పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది.